ఫ్రెండ్స్, మన బాడీ నుంచి బయటకు వచ్చే వ్యర్థ పదార్థం మలం మన ఆరోగ్యానికి చాలా మంచి ఇండికేటర్. వినడానికి ఇది అంత మంచిగా అనిపించకపోయినా మన మలం మన హెల్త్ గురించి చాలా చెబుతుంది. ఆయుర్వేదం ప్రకారం శరీరంలో ఏదైనా ప్రాబ్లం యొక్క ప్రారంభం జీర్ణ వ్యవస్థ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎంతవరకు అంటే మోడర్న్ మెడికల్ సైన్స్ లో కూడా స్టూల్ టెస్ట్ ని చాలా ఇంపార్టెంట్ అని భావిస్తారు. అయితే చాలా మందికి మన బాడీ మలం ద్వారా చాలా విషయాలను చెప్పడానికి ట్రై చేస్తుందన్న విషయం, ఆ వార్నింగ్ సైన్స్ ని ఎలా తెలుసుకోవాలో కూడా తెలియదు. ఈ రోజు ఈ వీడియోలో మనం ఆ వార్నింగ్ సైన్స్ ఏమిటి, ఏ విధంగా ఇంట్లో నుంచే వాటిని క్యూర్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. అందువల్ల లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఆయుర్వేదం ప్రకారం 95% కంటే ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ అజీర్ణం వల్లే స్టార్ట్ అవుతాయి. అందువల్లే మన బాడీ నుంచి బయటకు వచ్చే మలం ఎటువంటి సిగ్నల్స్ ని అందిస్తుంది అంటే దానివల్ల మనకు బాడీ లోపల ఏదో జరుగుతోందన్న విషయం అర్థమవుతుంది. ఒకవేళ సరైన టైంలో యాక్షన్ తీసుకోకపోతే కడుపుకు సంబంధించిన చిన్నపాటి ఇబ్బంది శరీరంలోని మిగిలిన భాగాలు కూడా స్ప్రెడ్ అవుతుంది. అదే మరోవైపు మనం ఈ వార్నింగ్ సైన్స్ ని తెలుసుకోగలిగితే అప్పుడు డాక్టర్ దగ్గర కూడా వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. వీటిని జడ్జ్ చేయడానికి మలం కంటే మంచి ఇండికేటర్ మరేది లేదు. కానీ ప్రజలు ఈ టాపిక్ గురించి ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరు. అందువల్ల ఏ విషయాల్లో అయితే చాలా ఈజీగా తెలుసుకోవచ్చో అవి ఎవరికి తెలియకుండానే ఉండిపోతాయి. అయితే నేను ఇప్పుడు దాని గురించి మీకు చెప్తా. నార్మల్ గా మీ మలం డ్రైగా అంటే ఎండిపోయినట్లుగా, హార్డ్ గా అంటే గట్టిగా, ముక్కలు ముక్కలుగా విరిగినట్లుగా వస్తోందా, లేదా తక్కువగా గట్టిగా ఎండిపోయినట్లుగా క్రాక్స్ తో వస్తోందా? అయితే ఈ లక్షణాలు మీ బాడీలో ఎక్సెసివ్ డ్రైనెస్ అండ్ కోల్డ్నెస్ ఉందని తెలియజేస్తుంది. లేదా మీ మలం చాలా తొందరగా బయటకు వస్తుందా అంటే ఒక్కసారిగా వస్తుందా, అది కాస్త పలుచుగా ఉంటుందా, అది మీ బాడీలో వేడి పెరిగిపోయిందని చెప్పడానికి ఒక లక్షణం. ఒకవేళ మీ మలం క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉండి కాస్త జిగుటుగా ఉండి నెమ్మదిగా బయటకు వస్తూ ఉంటే అంటే పాస్ చేయడానికి కష్టంగా ఉంటే, మ్యూకస్ ప్యాచెస్ కూడా దానితో పాటు వస్తూ ఉంటే దాని అర్థం మీరు చాలా ఎక్కువగా ఆయిలీ ఫుడ్ ని ఇంకా బయటి ఫుడ్ ని డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ ని తింటున్నారని, అది మీ డైజెస్టివ్ సిస్టమ్ పైన ఎక్కువ ప్రభావం చూపిస్తోందని తెలియజేస్తూ ఉంది. మలం యొక్క నార్మల్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది. బైల్ జ్యూస్ కారణంగా ఆ కలర్ లో ఉంటుంది. అలానే లైట్ ఎల్లో, బ్రౌన్, బ్లాకిష్ గా కూడా ఉండవచ్చు. చాలా సార్లు మలం రంగు మనం గత 1-2 రోజుల్లో ఏం తిన్నామో దాని ప్రకారంగా కూడా ఉంటుంది. అది నార్మల్ విషయమే. కానీ ఈ విధంగా ఆడ్ కలర్ 3-4 రోజుల కంటే ఎక్కువగా ఉంటే అది గమనించాల్సిన విషయం. మలం ఉండాల్సిన దానికంటే లైట్ ఎల్లో లేదా అప్పుడప్పుడు ఆరెంజ్ కలర్ లో ఉంటే అది ఫుడ్ డైజెస్టివ్ సిస్టమ్ లో చాలా స్పీడ్ గా పాస్ అవుతుందని అర్థం. దానికి లివర్ ప్రాబ్లం కావచ్చు. బ్లాక్ కలర్ లో మలం ఉంటే బాడీలో చాలా ఎక్కువగా వేడి పెరిగిపోతుందని మీకు ఇండికేట్ చేస్తుంది. కొన్ని కేసుల్లో దీనికి కారణం ఇంటర్నల్ బ్లీడింగ్ లక్షణాలు కూడా కావచ్చు. మలం రెడ్ కలర్ లో ఉంటే అది రక్తం కారణంగా అలా ఉండవచ్చు. అలా గనక అయితే మీకు పైల్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ మలం విషయంలో ప్రతిరోజు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సి వస్తుందా, లేదా చాలా స్పీడ్ గా పాస్ అవుతుందా? నార్మల్ గా మలం చాలా ఈజీగా న్యాచురల్ గా పాస్ అవ్వాలి మరియు రోజులో కేవలం ఒక్కసారి మాత్రమే రావాలి. యోగ శాస్త్రాల్లో ఒక విషయం చాలా ఫేమస్. అదేంటంటే ఎవరైతే రోజులో ఒక్కసారి మల విసర్జన చేస్తారో వాళ్ళు యోగి అని, 2 సార్లు మల విసర్జన చేస్తారో వాళ్ళు భోగి అని, అవసరం కంటే ఎక్కువ సార్లు మల విసర్జన చేస్తారో వాళ్ళను రోగి అని చెప్పడం జరిగింది. మల విసర్జన చేయటంలో చాలా కష్టంగా ఉంటే, అప్పుడప్పుడు నొప్పిగా కూడా ఉంటే అది బాడీలో డ్రైనెస్ మరియు గ్యాసెస్ తయారవుతుందని చెప్పడానికి ఒక లక్షణం. ఒకవేళ అలా గనుక జరుగుతూ ఉంటే మీ బోవెల్ మూమెంట్ చాలా ఇర్రెగ్యులర్ గా ఉందని అర్థం. అదే మీ మలం చాలా తొందరగా పాస్ అయితే ఆపుకోలేకపోతే అది మీ బాడీలో ఎక్కువ వేడి ఉందని చూపుతుంది. అటువంటి వ్యక్తి ఎప్పుడు టాయిలెట్ కి వెళ్తూ ఉంటాడు, అతని బోవెల్ మూమెంట్ చాలా ఎక్కువగా ఉందని అర్థం. ఈ రెండు కాకుండా ఒకవేళ మీ మలం చాలా నెమ్మదిగా జిగటగా ముక్కలు ముక్కలుగా మరియు క్లీన్ చేయటంలో ఇబ్బంది అవుతూ ఉంటే అది మీ బాడీ లోపల ఎక్కువ ఆయిలీగా ఉందని చెప్తోంది. ఈ ఇండికేటర్స్ కాకుండా మరికొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి. ఎలాంటివంటే అప్పుడప్పుడు మలంలో ఆహార పదార్థాల ముక్కలు, ఎలాంటివంటే బఠానీ, మొక్కజొన్న గింజలు కనబడితే అది అంత పెద్ద సమస్య కాదు. కానీ దీని అర్థం మీరు మీ ఆహారాన్ని సరిగ్గా నమలడం లేదని అర్థం. అందువల్ల ఆయుర్వేదం ఈ విషయంలో మీరు ఏం తింటున్నారు అనేది ముఖ్యం కాదు, మీరు ఏదైతే తిన్నారో అది జీర్ణమైందా లేదా అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది.
ఈ సైన్స్ అండ్ సిగ్నల్స్ ని అన్నిటిని చూసి మీరు ఈ మూడిట్లో ఏదో ఒక గ్రూప్ లోకి ఖచ్చితంగా వస్తారు. వీటి వల్ల ఆయుర్వేదంలో బాడీ టైప్స్ డిసైడ్ అవుతాయి. వాత, పిత్త మరియు కఫ బాడీ టైప్స్. బాడీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అవి ఈ మూడింటి ఇంబ్యాలెన్స్ వల్లే వస్తాయి. ఈ ఇంబ్యాలెన్స్ ని సరిచేసుకోవడానికి మనం మన తరపున ఏం చేయగలుగుతామో చూద్దాం. ఒకవేళ మీ బాడీ లోపల డ్రైగా మరియు చల్లగా ఉంటే, అంటే వాత దోషం పెరిగితే మీరు ఈ ఆహార పదార్థాలను తినడం మానేయండి. ఎలాంటివంటే డ్రై ఫ్రూట్స్, టీ, కాఫీ, పచ్చి సలాడ్స్, రాజ్మా లాంటివి తక్కువగా తీసుకోండి. బాదంలను ఎప్పుడు తిన్నా వాటిని నానబెట్టి పొట్టు తీసి తినండి. మీకు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, దేశీ ఆవు నెయ్యి, దేశీ ఆవుల యొక్క ఫ్రెష్ మిల్క్ ప్రొడక్ట్స్ లోపలి నుంచి డ్రైనెస్ ని దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఇవి కాకుండా ఎక్కువ పుల్లని పదార్థాలు ఎలాంటివంటే చింతపండు, ఫ్రిడ్జ్ లో ఉంచిన ఫుడ్ ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. రోజు నువ్వులు లేదా ఆవు నూనెతో బాడీ మసాజ్ చేసుకోవడం వల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. ఒకవేళ మీరు మీ బాడీలో ఎక్కువ వేడి ఉందని తెలుసుకుంటే మీరు ఎక్కువగా ఉప్పుగా, స్పైసీగా మరియు పుల్లగా ఉండే ఫుడ్ ని అవాయిడ్ చేయండి. మీరు మిర్చి, మసాలాలు చాలా ఎక్కువగా ఉన్న వాటిని తినకూడదు. అలాగే తీయని మరియు చేదు ఆహార పదార్థాలు మీ బాడీ వేడిని తగ్గిస్తాయి. అందువల్ల మీరు ఇంట్లో బెల్లంతో స్వీట్స్ తయారు చేసుకుని తప్పకుండా తినండి. ఏ పండ్లలో అయితే ఎక్కువ పరిమాణంలో నీరు ఉంటుందో అవి మీకు పూర్తిగా పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఒకవేళ మీ బాడీ లోపల చాలా ఆయిలీగా ఉంటే ఈ ప్రాబ్లం కేవలం ఒక్క విషయం చేయటం వల్ల సాల్వ్ అవుతుంది. అదేంటంటే మీరు బయటి ఆయిల్ ఫుడ్ ని తినడం మానేయండి. మీ ఇంట్లో తయారు చేసిన స్పైసీ ఫుడ్ చాలా ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇది కాకుండా మీరు కొన్ని రోజుల వరకు పాలు మరియు పాలతో తయారయ్యే ప్రొడక్ట్స్ ని తినకుండా ఉండాలి. మీకు ఫ్రెష్ ఫ్రూట్స్, పచ్చి సలాడ్స్ చాలా మంచిది. అల్లం టీ అలాగే శనగపిండితో తయారైన ఫ్రై చేయని ఐటమ్స్ మీరు రెగ్యులర్ గా తినాలి. ఒక మంచి విషయం ఏమిటి అంటే ఈ చిన్న చిన్న మార్పులు కేవలం 2 రోజులు చేసినా మీకు వీటి పాజిటివ్ రిజల్ట్ నెక్స్ట్ డే ఉదయం టాయిలెట్ లో కనబడుతుంది. మీ మలం పూర్తిగా ఐడియల్ గా అయినట్టుగా అనిపిస్తుంది. ఐడియల్ స్టూల్ అంటే అర్థం ఏమిటి అంటే ఏ మలమైతే లైట్ గా ఆయిలీగా ఉండి, సాఫ్ట్ గా ఉండి, లైట్ బ్రౌన్ కలర్ లో ఉండి, దాని ఆకారం మరియు కన్సిస్టెన్సీ పండిన అరటిపండు లాగా ఉంటే, అది టాయిలెట్ సీట్ కి అంటుకోకుండా ఉంటే, నీటిలో కిందకి వెళ్ళిపోకుండా పైనే తేలుతూ ఉంటే, అందులో చాలా తక్కువ దుర్వాసన ఉంటే, నాచురల్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా పాస్ అయితే, అలాగే ముఖ్యంగా మీకు ఉదయం ఒకసారి మల విసర్జన చేసిన తర్వాత తృప్తిగా ఉంటే, మీకు చాలా తేలిగ్గా రిలాక్స్ గా అనిపిస్తే అటువంటి స్టూల్ ని ఐడియల్ స్టూల్ అని అంటారు. ఒకవేళ అలా గనుక జరిగితే మీ బాడీ లోపల నుంచి చాలా హెల్తీగా ఉందని చెప్పవచ్చు. నిజంగా ఇది ఎంత ఆసక్తికరమైన విషయము కదా. కేవలం మీ మలం ద్వారానే మీ గురించి ఎంతో తెలుసుకోవచ్చు. ఈ సైన్స్ అండ్ సిగ్నల్స్ ని నోటీస్ చేసి వాటి ప్రకారం మీ డైలీ లైఫ్ హ్యాబిట్స్ ని కాస్త చేంజ్ చేసుకుంటే డాక్టర్ అవసరమే లేకుండా పెరుగుతున్న ప్రాబ్లమ్స్ ని మీరే సాల్వ్ చేసుకోవచ్చు. అప్పుడు మీ బాడీ విషయంలో మీకు చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ముఖ్యంగా యాక్టివ్ చేసుకోండి.